ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. తన బర్త్డే సందర్భంగా మంచి పార్టీ ఇచ్చింది మంగ్లీ. ఆ పార్టీయే ఫోక్ సింగర్ మెడకు చుట్టుకుంది అన్నట్టు అది సాదాసీదా పార్టీ కాదండోయ్. సీక్రెట్ గా ఓ రిసార్ట్ లో ఇచ్చిన ఆ పార్టీలో మాల్ మసాలాలన్నీ ఉన్నాయి. అందుకే పోలీసులు పక్కా ఎవిడెన్స్ తో కేసును బుక్ చేశారు. ఇంతకీ మంగ్లీ ఇచ్చిన పార్టీలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటో మీరు చూడండి. ఈమె ఎవరో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. హస్కీ వాయిస్ తోనే కాదు, అద్దరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేసి కోట్ల మంది అభిమానులను సంపాదించిన ఫేమస్ ఫోక్ సింగర్ ఈమె. మంగ్లీ గొంతు నుంచి జానపదం జాలువారితే చాలు, క్షణాల్లో అది యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ప్రముఖ సింగర్ మంగ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె ఇచ్చిన బర్త్డే పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యాన్ని కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 48 మంది పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు మంగ్లీతో పాటు శివరామకృష్ణ, దామోదర్ రెడ్డి అనే మరో 2 వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగ్లీ అసలు పేరు ఎం సత్యవతి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర ఉన్న త్రిపుర రిసార్ట్ లో తన బర్త్డే వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మంగ్లీ. పార్టీ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు వెంటనే రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. మంగ్లీ ఇచ్చిన పార్టీలో కొంతమంది గంజాయి వినియోగించినట్టు తేలింది. మంగ్లీ రిసార్ట్ లో ఇచ్చిన పార్టీ నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ బయటకొచ్చాయి. అందులో పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ఆ దృశ్యాల్లో మంగ్లీ కూడా కనిపిస్తోంది. టేబుళ్లపై మద్యం సీసాలున్నాయి. కొన్ని టేబుళ్లపై హుక్కా కూడా కనిపిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. జరిగిన ఘటనపై తెలంగాణ పోలీసులు స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేశారని తెలంగాణ పోలీస్ ప్రకటించింది. చట్టాల్ని పాటించకుండా ఎలా పడితే అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే ఊరుకునేది లేదని, జుళిపించి గాడిన పెట్టాల్సి వస్తుందని తెలంగాణ పోలీస్ ప్రకటించింది. ఎంతటి ప్రముఖులైన డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడమని అంటున్నారు పోలీసులు. పట్టుకున్న విదేశీ మద్యం సీసాలతో పాటు ఘటనా స్థలంలో తీసిన మరో ఫోటోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.